గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. సరే, మనం పాఠం చెప్పుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? సార్, మీ పిల్లలకి రేపు నుంచి ఎగ్జామ్లు మొదలవుతున్నాయి. సరే పిల్లలు, రేపటి నుంచి మీకు ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. సార్, మనకు రేపటి నుంచి ఎగ్జామ్ సార్. అవునురా, అవును. రేపటి నుంచి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సార్ తోలు తీస్తారు. సార్, ఈ రామ్కి మ్యాథ్స్ తప్ప ఇంకే సబ్జెక్ట్ రామ్కి తక్కువ రావాలి. అయినా రామ్, నువ్వు ఒప్పుడు మ్యాథ్స్ ఎందుకు నేర్చుకుంటావు? మిగతా సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి. సార్, నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఎక్కువ ఇష్టం సార్. మ్యాథ్స్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగని మిగతా సబ్జెక్ట్స్ని నేర్చుకోకుండా మాకు నేర్చుకుంటానని చెప్పండి. ఎగ్జామ్స్ అబ్బా నా బాబు, మ్యాథ్స్ ఎంత కష్టంగా ఉంది. మిగతావన్నీ ఈజీరా బాబు. అమ్మయ్య, మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చింది. నేను బాగా ప్రాక్టీస్ చేయడం వల్లే వచ్చింది. మిగతా సబ్జెక్ట్తో కొంచెం మార్కులు తక్కువైనా మ్యాథ్స్ మాత్రం బాగానే రాస్తాను. చాలు, మ్యాథ్స్ తప్ప అన్నీ నేను బాగానే రాశాను. కానీ చాలు, మ్యాథ్స్ వల్ల ఉపయోగం ఏమిటి? పిల్లలు, టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ డే. పిల్లలు ఎవరు ఫెయిల్ అయ్యారు? సార్, నాకు ఎక్కువ మార్కులు వచ్చేసాయి. సరే, మ్యాథ్స్ రాకపోయినా పాస్ అయిపోయాను. చాలా సంతోషం. సార్, ఈ రామ్కి మ్యాథ్స్ తప్ప అన్నింటిలో తక్కువ మార్కులు వచ్చేసాయి. రామ్ సంగతి తర్వాత చూస్తాం, కానీ మనం పాఠం చెప్పుకుందాం రండి. సరే సార్. 1తో 1 డివైడ్ చేస్తే 1 వస్తుంది. 2తో 2 డివైడ్ చేస్తే 1 వస్తుంది. 3తో 3 డివైడ్ చేస్తే 1 వస్తుంది. ఏ నెంబర్తో అదే నెంబర్ డివైడ్ చేస్తే 1 వస్తుంది. సార్, మరి జీరోని జీరోతో డివైడ్ చేస్తే? ఒరే మూర్ఖుడా, జీరోకి వాల్యూ లేదురా. ఏంటి సార్, జీరోకి వాల్యూ లేదంటారు? ఏ నెంబర్ పక్కనైనా జీరో పెడితేనే కదా దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి 1 పక్కన జీరో పెడితే 10 అవుతుంది, ఇంకో జీరో పెడితే 100 అవుతుంది, ఇంకో జీరో పెడితే 1000 అవుతుంది. అలా పెట్టుకుంటూ పోతే దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా సార్. అలాగే జీరోకి ఎందుకు వాల్యూ లేదంటారు? ఒరే మూర్ఖుడా, నువ్వు నాకు లెక్కలు నేర్పిస్తున్నావా? అయినా లెక్కలు తప్ప ఏమీ రాని మూర్ఖుడివి నువ్వు. ఈ కాలంలో మ్యాథ్స్ వల్ల ఏం ఉపయోగం? ఇంగ్లీష్, సైన్స్తో ఏమైనా చెయ్యొచ్చు. ఈ కాలంలో మ్యాథ్స్ ద్వారా ఉపయోగం ఏమిటి గురువు గారు? చెప్పురా, చెప్పు. సార్, మ్యాథ్స్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు ఒకవేళ ఇంజనీర్ అవుదామనుకున్నా మ్యాథ్స్ లేకపోతే మీరు ఇంజనీర్ అవ్వలేరు సార్. మ్యాథ్స్ ద్వారా బ్యాంక్ టెస్ట్లని ఎన్నో విధాలుగా జాబ్లు సంపాదించుకోవచ్చు. మ్యాథ్స్ అనేది నంబర్ సిస్టమ్తో మొదలయ్యి సర్టిలేషన్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిక్స్ అనే వేలాది సబ్జెక్ట్ కలిగిన సబ్జెక్ట్స్ మ్యాథ్స్. అలాంటి మ్యాథ్స్ ద్వారా ఎన్ని ఉపయోగాలు అంటారు సార్? మ్యాథ్స్ అంటే 0, 1, 2, 3, 4 కదా, ఇంకేముంది? సార్, మ్యాథ్స్ అంటే 0, 1, 2, 3, 4 కాదు సార్. మ్యాథ్స్ అంటే నంబర్ సిస్టమ్తో మొదలయ్యి ఎన్నో చాప్టర్స్ని కనుక్కున్న సబ్జెక్ట్ సార్, ఉన్న సముద్రం సార్. అలాంటి సముద్రాన్ని అర్థం చేసుకుంటే చక్కగా ఈ లోకాన్ని మార్చే శక్తి మనకు ఉంటుంది సార్. సంగీత సూర్య, ఇక నుండి మ్యాథ్స్ జాగ్రత్తగా నేర్చుకుంటాను. ధన్యవాదాలు.